హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలా తోరణం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇదిలా ఉండగా అయితే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతిలోని గర్భగుడి కూడా అనేక వింతలకు నిలయం. ఇక వెంకటేశ్వరుడి విగ్రహానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమల మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామిని తల అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడమే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది, అస్సలు చిక్కుపడదని అంటారు. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు జాకెట్లు కూడా వేసుకోరు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భగుడిలో ఉండే పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరాలతో పాటు ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. అతి దగ్గర నుంచే చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవి అన్నీ అసలు బయటికి తీసుకురారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది, అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు. ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు దగ్గర ఉన్న ఒక కొలనులో పైకి తేలుతాయి. స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. గుడిపైన శిల్పాల్లో నంది విగ్రహం కూడా ఉంటుంది. దీంతో ఇది వైష్ణవాలయం కాదు, శైవక్షేత్రం అన్న వాదన కూడా వినిపిస్తుంది. 1800లలో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేశారు. అప్పటి రాజు దేవాలయం ముందు 12 మందిని చంపి వేలాడదీశాడని, దోష నివారణ కోసం ఆలయాన్ని మూసివేసినట్లు చెబుతారు. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిశారని తెలుస్తోంది. విగ్రహం వెనుక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపం ఉంటుందని చెబుతారు. అందుకే శరన్నవరాత్రులప్పుడు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్న వాదన కూడా ఉంది. ఆదిశంకరుడు ఈ స్థలం సందర్శించినప్పుడు మూల విరాట్ పాదం కింద శ్రీచక్ర ప్రతిష్ఠించారు. విష్ణు పాదాలకు శ్రీచక్రానికి సంబంధం ఏమిటన్న వాదన వినిపిస్తుంది. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.